పాత ఇండియా కాదు, నయా భారత్. భారత్పై ఎవరైనా దొంగ దెబ్బ తీస్తే భారత్ మాత్రం ఎదురుగానే నిలబడి అష్టదిగ్బంధనం చేస్తుంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటుంది. పాకిస్తాన్ లాంటి గుంట నక్కకు ఏ విధంగా వాత పెట్టాలో ఆ విధంగా వాత పెడుతుంది. ఇన్ని రోజులు పాకిస్తాన్ చేసిన చర్యలకు బదులిస్తూనే ఉన్న భారత్ ఎక్కడా పాకిస్తాన్ విషయంలో మానవత్వాన్ని వీడలేదు. అదే అవకాశవాదంగా తీసుకున్న పాకిస్తాన్ భారత్పై నిత్యం విషం కక్కుతూనే ఉంది. తాజాగా పర్యాటకులను టార్గెట్ చేయడంతో భారత్ మూడో కన్ను తెరిచింది. పాకిస్తాన్కు జీవనాడిగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ దెబ్బ పాకిస్తాన్కు ఇప్పటికిప్పుడు తెలియకపోవచ్చు. కానీ ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ రానున్న కాలంలో తిండి కోసం బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు సింధు నదీ జలాల ఒప్పందం ఏంటి, ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనే అంశాలను తెలుసుకుందాం. టిబెట్లోని మౌంట్ కైలాస్ సమీపంలో పుట్టిన సింధు నదిని ఇండస్ రివర్ అని కూడా పిలుస్తారు. ఇది భారత్ పాకిస్తాన్ల మీదుగా 3180 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. భారత్లో లడక్, గిల్గిట్ బాల్టిస్తాన్, నంగా పర్బాత్ మసిఫ్ మీదుగా పాకిస్తాన్కు వెళ్తుంది. పాకిస్తాన్లో రెండుగా వీడిపోయి కరాచీకి దగ్గరలో అరేబియాలో కలుస్తుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఈ నది చాలా ప్రధానమైంది. పంజాబ్ అండ్ సింధ్ ప్రావిన్స్ కు సింధు నది క్యాచ్మెంట్ ఏరియాను బ్రెడ్ బాస్కెట్ అని చెబుతారు. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులు సింధు నదికి ఉపనదులు. ఇవి కాకుండా మొత్తం 21 ఉపనదులు ఉన్నాయి. మొత్తం 11 లక్షల కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. 20 కోట్ల మందికి తాగునీటి వనరు కూడా. అయితే దేశ విభజన సమయంలో ఈ నదీ జలాల వినియోగంపై వివాదం తలెత్తింది. ఈ నది నీరు ఎవరు ఎంత వాడుకోవాలి అనే అంశంపై చర్చలు మొదలైనా పరిష్కారం దొరకలేదు. 9 ఏళ్ల సుదీర్ఘ ప్రక్రియ తరువాత 1960 సెప్టెంబర్ 1న ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో అప్పటి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడైన యూజిన్ బ్లాక్ సమక్షంలో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ ఆయూబ్ ఖాన్ల మధ్య కరాచీ వేదికగా ఈ ఒప్పందం జరిగింది. సెప్టెంబర్ 19 నుండి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అప్పట్లో మన దేశం ఎప్పుడూ అవతల ఉన్నది చిన్న దేశమైనా పెద్ద దేశమైనా ఆ దేశాలకు వెళ్లి మరీ వారితో ఒప్పందాలు చేసుకునే విధానమే ఆనాడు ఉండేది. ఆ దేశాలపై ఉండే మమకారాలా, పాత సంబంధాలా, వ్యక్తిగత సంబంధాలా, లేక మర్యాదపూర్వక చర్య అనేది తెలీదు గాని చాలా ఒప్పందాలు అలాగే జరిగేవి. అలా జరిగిందే సింధు నదీ జలాల ఒప్పందం. దీన్ని ఇండస్ ట్రీటీ అని చెబుతారు. ఈ ఒప్పందం ప్రకారం భారత్కు తూర్పు నదులైన బియాస్, రావి, సట్లెజ్ నదులపై నియంత్రణ ఉండగా పాకిస్తాన్కు పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది. అయితే అప్పుడు కూడా పాకిస్తాన్కే ఎక్కువ జలాలు దక్కాయి. ఈ నదీ జలాల్లో తమ పరివాహక ప్రాంతంలోని భారత్ నియంత్రణలో ఉన్న నదుల్లోని నీటిని పాకిస్తాన్ 80% వరకు వాడుకోవచ్చు. ఇక భారత్ మాత్రం పశ్చిమ నదుల్లోని 20% నీరు మాత్రమే వాడుకునే హక్కు ఉంది. అందులోనూ పలు కండిషన్లున్నాయి. భారత్ పశ్చిమ నదుల్లో ఉన్న నీటిని కేవలం హైడ్రో పవర్ తయారీకి, తాగునీటికి మాత్రమే, అది పరిమితంగా వాడుకోవాలి. పాకిస్తాన్కు వెళ్లే నీటిని అడ్డుకోవడం గాని, వరదలు వచ్చేలా చేయడం లాంటివి చేయకూడదని కండిషన్లు పెట్టారు. పాకిస్తాన్కు ఇలాంటి ఆంక్షలు, నియంత్రణలు ఏవీ లేవు. ఈ ఒప్పందంపై ఒకవేళ వివాదాలు తలెత్తితే వాటిని 3 రకాలుగా పరిష్కరించుకోవాలి. అందులో మొదటిది చర్చలు జరపడం, రెండవది థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వం, మూడవది న్యాయ పోరాటం. అయితే థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వానికి 2 దేశాలు అంగీకరించాల్సి ఉంటుంది. 2 దేశాల ఆమోదంతోనే థర్డ్ పార్టీ ప్రతినిధులు అవసరమైతే క్షేత్రస్థాయి పర్యటన చేయాల్సి ఉంటుంది. అప్పట్లో అంతర్జాతీయ చట్టాలను, ఆయా దేశాల సూచనలను, ఒత్తిళ్లను పరిగణలోకి తీసుకుని ఈ నిబంధనలు పెట్టారని కూడా చెబుతారు. కారణం ఏదైనప్పటికీ సింధు నది మాత్రం పాకిస్తాన్కు జీవనాడి అని అనవచ్చు. పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రావిన్స్ లోని 93% భూమికి ఈ నది నీరే ఆధారం. ఇండస్ బేసిన్ లో పండే గోధుమలు, చెరుకు, పత్తి పంటలు పాకిస్తాన్ జీడీపీలో 25% ఉంటాయి. అంటే పాకిస్తాన్లో ప్రగతికి సింధు నది చాలా ముఖ్యం కూడా. పాకిస్తాన్ ప్రజానీకానికి కూడా సింధు నది ప్రాణాధారమే. పాకిస్తాన్లోని గ్రామీణ జనాభాల్లో 61% మంది, అంటే 23.7 కోట్ల మంది కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి నగరాలకు ఈ నది నుండే తాగునీరు అందుతుంది. తర్బేలా, మంగ్లా హైడ్రో పవర్ ప్లాంట్లు కూడా
ఈ నదిపైనే ఉన్నాయి. ఇక గతంలో పలుమార్లు ఈ ఒప్పందంపై పాకిస్తాన్ లేనిపోని రచ్చ చేసింది. అయితే భారత్ వైపు నుండి 2020 వరకు ఈ సింధు నదీ జలాల ఒప్పందంపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగినా, సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహించిన ఆధారాలు దొరికినా మనం ఆ ఒప్పందాన్ని గౌరవిస్తూనే ఉన్నాం. అయితే పుల్వామా దాడుల సమయంలోనే భారత్ ఓ హెచ్చరిక జారీ చేసింది. తాము సింధు నది జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షిస్తామని తెలిపింది. అయినా పాకిస్తాన్ స్పందించలేదు. అందుకు పాకిస్తాన్కు ఉన్న నక్కబుద్ధే కారణం. సింధు నదీ జలాలపై భారత్ ఏ మాత్రం స్పందించినా గావుకేక పెడుతుంది పాకిస్తాన్. గతంలో మనకు ఉన్న హక్కుల ప్రకారం 20% నీటిని వాడుకునేలా హైడ్రో పవర్ ప్లాంట్ పెడితేనే అంతర్జాతీయ న్యాయస్థానం ఆర్బిటరీ కోర్టు వరకు ఫిర్యాదు చేసింది. కొన్ని దేశాల ప్రతినిధులతో ఓ టీంని ఏర్పాటు చేసి భారత్కు పంపిస్తామని ఆర్బిటరీ కోర్టు ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. అయితే తమ అభిప్రాయం అడగకుండా, తమ వర్షన్ వినకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై భారత్ మండిపడింది. ఆయా దేశాల ఎంపీలు వస్తే తామే అన్నీ దగ్గరుండి చూపిస్తామని, అయితే పాకిస్తాన్ సెలెక్ట్ చేసిన ప్రతినిధులను తాము తమ దేశంలోకి అనుమతించబోమని తేల్చి చెప్పేసింది. దీంతో పాకిస్తాన్ సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత కూడా భారత్ యథాతథ స్థితిని కొనసాగించింది. ఏనాడు కూడా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించలేదు. అందుకు కారణం కూడా ఉంది. సింధు నది, జీలం, చీనాబ్లలో నీటి ప్రవాహం తగ్గితే పాకిస్తాన్లో ఏడాదిలోనే కరువు ఏర్పడుతుంది. వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. కోట్లాది మందికి ఆహార భద్రత కరువవుతుంది. పరిశ్రమలు మూసుకోవాల్సి వస్తుంది. నిర్మాణ రంగం ఆగిపోతుంది. గృహ వినియోగ విద్యుత్తులో కోత విధించాల్సి వస్తుంది. చిన్న పరిశ్రమలు చతికిల పడతాయి. పాకిస్తాన్ నుండి ఎక్కువగా ఎగుమతి అయ్యే వాటిలో వస్త్రాలు కూడా ప్రధానమైనవే. ఇవన్నీ చాలా వరకు కుటీర, చిన్న పరిశ్రమల్లోనే తయారవుతాయి. కరెంటు కోత, నీటి కొరత ఉంటే అవి ఆగిపోతాయి. దీంతో నిరుద్యోగిత పెరుగుతుంది. ధరలు పెరుగుతాయి. 3 ఏళ్లలో సింధు నది నుండి నీరు 15% తగ్గినా పాకిస్తాన్పై అది చాలా ప్రభావం చూపుతుంది. వెరసి కోట్లాది మంది ఆకలి చావులకు కారణమవుతుంది. అందుకే మనకు గతంలో పాకిస్తాన్ ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచినా, చైనాతో కలిసి కుట్రలు చేసినా భారత్ మాత్రం పాకిస్తాన్ పాలకులను, పాకిస్తాన్ ఆర్మీని వ్యతిరేకిస్తూ వచ్చిందే తప్ప మానవత్వాన్ని మరువలేదు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఎప్పుడూ అతిక్రమించలేదు. పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రమూకలు చేసిన పనుల వల్ల మనం సింధు నదీ జలాలను అడ్డుకుంటే పాకిస్తాన్ ప్రజలు ఇబ్బంది పడతారని, అలా చేయడం సరైన విధానం కాదనే రీజన్తో భారత్ ప్రత్యక్ష చర్యలకు దిగలేదు కూడా. అయితే పాకిస్తాన్ మాత్రం తాను చేస్తున్న అరాచక పనులన్నీ చేస్తూ మళ్లీ రివర్స్ బ్లాక్ మెయిలింగ్ కి దిగేలా వ్యవహరిస్తుంది. ఒకవేళ ప్రస్తుతం సింధు నదీ జలాల ఒప్పందం రద్దు అమల్లోకి వస్తే పాకిస్తాన్ కు చైనా సపోర్ట్ చేసి బ్రహ్మపుత్ర నది నీటిని అడ్డుకునే చర్యలకు దిగి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. అదే చైనా చేస్తుంది కూడా. ఇక పాకిస్తాన్ మానవత్వ కోణాన్ని తెరపైకి తెచ్చి గుంటనక్క ఏడ్పులు ఏడవవచ్చు. తమ దేశ మనుగడను దెబ్బతీసే విధంగా భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్యరాజ్య సమితి లాంటి వాటికి ఎలాగో ఫిర్యాదు చేస్తుంది. అందుకు మన దేశంలోని కొందరు కుహానా సెక్యులర్ ముసుగు వేసుకున్న కొందరు పాకిస్తాన్ మద్దతుదారులు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇక చైనా, టర్కీతో పాటు ఇతర దేశాలు కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ చేయవచ్చు. అంతేకాకుండా ఈ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అంతర్జాతీయంగా కొన్ని ఒత్తిళ్లు కూడా వస్తాయి. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిగా ఉన్నందున ఒప్పందం నుండి ఏకపక్షంగా వైదొలగడం అంత ఈజీ కాదు. ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. ఇన్ని సవాళ్లు మనకు ఎదురవుతాయి. అయితే ఇతర దేశాలు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది పాత ఇండియా కాదు. మనల్ని వెన్నుపోటు పొడిచి మళ్లీ మనల్నే నిందించినా ఏమీ మాట్లాడకుండా ప్రపంచ దేశాల ఒత్తిళ్లకు తలొగ్గే ఇండియా ఆనాటిది. మన ప్రాంతాన్ని ఆక్రమించిన, మన దగ్గర బందీలుగా ఉన్న వారి సైనికులను క్షేమంగా ఇంటికి పంపించినా మన సైనికుల్ని వెనక్కి తీసుకురాలేకపోయిన చరిత్ర కూడా ఆనాటిదే. అంటే ప్రపంచ దేశాలు పెట్టిన ప్రతి కండిషన్ కి జీ హుజూర్ అనే చరిత్ర ఆనాటిది. కానీ ఇప్పుడున్నది నయా భారత్. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడుల్లో భారత్ కు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాద నాయకులు బయటి దేశాల్లో ఎలా చనిపోతున్నారనే ప్రశ్న వేసుకుంటే అందుకు సమాధానం దొరకడం అంత కష్టమేమీ కాదు. అలాంటి వ్యూహాలు భారత్ కు తెలుసు. ఎక్కడ ఏం చేయాలో కూడా ప్రణాళిక ఉంది.
వ్యూహాలు ఎలా అమలు చేయాలో కూడా తెలుసు. ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ ఏది కనెక్ట్ అవుతుందో కూడా తెలుసు. ఇది రాజకీయ కారణాల వల్ల వచ్చిన మార్పు కానే కాదు. ప్రతి భారతీయుడి ఆలోచన మారింది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని, నిత్యం శాంతి అంటే కుదరదని ప్రతి భారతీయుడికి అర్థమైంది. అందుకే ఇది నయా భారత్. అలాంటి నయా భారత్ కి అంతర్జాతీయంగా వచ్చే ఒత్తిళ్లు ఎదుర్కోవడం కష్టం కావచ్చేమో కానీ అసాధ్యం మాత్రం కాదు.